అధ్యాయము 46వ వచనాన్ని చదువుదాం. సహోదరి కుమారి అమ్మ. 23వ అధ్యాయము 46వ వచనం. ఆ తర్వాత ప్రార్థన చేయటానికి సహోదరి కుమారి గారు. లూకాసు వార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. దేవుడి వాక్య భాగం అక్కడ కింద పెట్టండి. ప్రార్థన చేద్దాం. సహోదరి కుమారి గారు మనం ప్రార్థన నడిపిస్తారు. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు నాయన. ఘనుడా, ఘనమైన వాడా, గొప్ప దేవుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మీది సెలవులో పలికిన ప్రభా 6 మాటలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. 7వ మాటను ప్రభా నాయన ప్రియబిడ బోధిస్తుండగా మీ ఆత్మతో అభిషేకించి మాతో మాట్లాడమని నజరేయుడైన యేసయ్య నామములో అతిమికిలంతో ప్రార్థన చేయుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. నీకు ఆత్మను రామారావు గారు వచ్చి ఈ 7వ మాట ఆఖరి మాటను మనకు వివరిస్తూ ఉంటుండగా అందరం శ్రద్ధగా ప్రార్థనా పూర్వకంగా విందాం. ఇది ఆఖరి మాట. అందరం ఒకసారి ప్రభువుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం, 46వ వచనాన్ని. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము నాయన. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఎంత కనుక నాయన మీ బిడ్డల ద్వారా నాయన తెలియజేసిన మాటలను బట్టి మీకు వందనాలు ప్రభువా. ఇదిగో నాయన, నన్ను కూడా మీ సిలువ చాటును మరుగుపరుచుకోండి. మీ జ్ఞానమును మాకు అనుగ్రహించండి. వినుచున్న ప్రతి బిడ్డ హృదయములో నాయన వాక్యము నీరు కట్టి ఫలింపచేయండి. మీ వాక్కుల ద్వారా బలము పొందుకోవటానికి సహాయం అనుగ్రహించమని యేసయ్య వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, చివరిగా యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. మరి ఇంతవరకు 6 మాటలు మాట్లాడుకున్న 6వ మాటలో సమాప్తమైనది అని యేసు ప్రభు వారు పలికారంట. సమాప్తమైందంటే ఇంక కంప్లీట్ అయిపోయినట్టే. అయిపోయిన తర్వాత ఇంక చివరిగా చేయాల్సిందేంటి?
ప్రాణాన్ని విడిచిపెట్టడం, ఆత్మని తండ్రి అయిన దేవునికి అప్పగించటం. యేసుప్రభు వారి భూమి మీదకి ఎందు నిమిత్తమై తండ్రి తన ప్రియ కుమారుడిని భూమి మీదకి పంపించారో ఆ పనులన్నిటినీ సంపూర్ణంగా నెరవేర్చాడంట. నెరవేర్చిన తర్వాత ఇంకా ఏం చేయాలని అనుకున్నారంట? తన ఆత్మని తండ్రి అయిన దేవునికి అప్పగించాలని అనుకున్నారంట. కాబట్టి మనం దేనిని అప్పగించాలి? తండ్రి అయిన దేవునికి మన శరీరాన్ని ప్రాణం పోయిందంటే ఏం చేస్తాం? శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోయిందనే కదా అర్థం. మరి ఈ శరీరం ఏమో మంటిలోకి వెళ్ళిపోవాల్సిందే, మంటి శరీరము ఈ మట్టిలోకి వెళ్ళిపోవాల్సిందే. దేవుడు దయచేసి నీ ఆత్మేమో ఆయన యొద్దకు వెళ్ళాల్సిందే. కాబట్టి యేసుప్రభు వారు ఏం చేశారంట? తన ఆత్మని తండ్రి అయిన దేవునికి అప్పగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. ప్రసంగి గ్రంథంలో చూసుకుంటే కానీ ఏమని రాయబడి ఉంది? 12వ అధ్యాయం 7వ వచనాన్ని ఒక్కసారి చదవండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనము. మన్నైనది వెనుకటి వల్లనే మరలా భూమికి చేరెను, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఈ శరీరం అంతా మంటి ఘటం అన్నమాట మనది. మరి ఈ శరీరము ప్రాణం పోయిన తర్వాత ఇది ఇంకా దేనికి పనికిరాదు. ఎంత సంపన్నుల శరీరం అయినా సరే, ఏమున్నా కానీ మొత్తం మట్టిలో పాతి పెట్టాల్సిందే, పురుగులు బట్టి కుళ్ళిపోవాల్సింది ఈ దేహం అంతా. ఇది వ్యర్థమైందే. ప్రాణం ఉన్నంత వరకే దీనికి విలువ అన్నమాట. ప్రాణం ఈ దేహంలోంచి విడిచిపోయిన తర్వాత ఈ దేహము ఇంకా దేనికి పనికిరాదు. ఎంత ప్రేమ ఉన్నోళ్ళైనా సరే తీసేయాలని అంటారు, బాడీని తీసేయండి అంటారనమాట. అట్లా నీ శరీరానికి ఏమాత్రం విలువ లేదు, కానీ ఆత్మ చాలా విలువైంది. కాబట్టి ఆత్మను ఎవరి దగ్గరికి పంపించాలంట? మనము ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు పంపించాలంట. మరి ఇక్కడ యేసుప్రభు వారు ఏం చేస్తున్నానంట? తనకి ఆత్మను దయచేసిన తండ్రి అయిన దేవుని యొద్దకు తన ఆత్మను మళ్ళీ పంపిస్తూ ఉన్నాడు. మనం కూడా మనం ముగింపు సమయంలో, మనం ప్రాణం విడిచిపెట్టే సమయంలో మన ఆత్మని దేవునికి అప్పగించే స్థితిలో మనం ఉన్నామా లేదా అనేది మనం పరీక్షించుకోవాలి. యేసుప్రభు వారికి మనకి చాలా చాలా వ్యత్యాసం. ఎంత అంటే చెప్పలేనంత దూరంలో ఉన్నాం మనం ఆయనకి. మరి యేసుప్రభు వారి భూమి మీద నరావతారిగా జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి మనకు ఒక మాదిరికరమైన జీవితాన్ని మనం ఎలా జీవించాలో, మన జీవితం యొక్క పరమార్థం ఏంటో తెలియజేశారు. మరి ఆ విధంగా మన జీవితాలను మనం కొనసాగించుతున్నామా లేమా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రతి వారం దేవుని సన్నిధిలో కూడుకుంటున్నాం, దేవుని వాక్యాన్ని పఠనం చేస్తున్నాం, వింటా ఉన్నాం. కానీ విని విడిచిపెట్టే వారంలాగా ఉన్నామా? లేదా దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, మనం ఎలాంటి జీవితాన్ని గడపాలి, మనం ఎలాంటి లక్షణాన్ని అలవర్చుకోవాలని దేవుని వాక్యం ద్వారా తెలుసుకుంటా ఉన్నాం. వాటన్నిటిని మనం నిజ జీవితంలో నిత్యము అవలంబించే వారంగా ఉన్నామా లేమా అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. యేసయ్య లాంటి జీవితాన్ని మనం ఈ భూమి మీద గడపాలనే ఆయన ఉద్దేశం. అలా గడిపినప్పుడు మాత్రమే మనం మన ఆత్మల్ని దేవునికి, తండ్రి అయిన దేవునికి అప్పగించే వారంలాగా ఉంటాం అన్నమాట. దానికి అర్హులమై ఉంటాం. అలా కానప్పుడు మన ఆత్మ దేవుని వద్దకు చేరదు, మన అర్హత లేని వారంలాగా ఉంటామని దేవుని వాక్యం ద్వారా తెలుసుకోవాలన్నమాట. అందును బట్టి మనం కూడా ఏంటంటే పరిశుద్ధమైన జీవితాన్ని గడిపే వారంలాగా ఉండాలి, నీతిమంతుల్లాగా, యథార్థవంతుల్లాగా, సత్యవర్తనుల్లాగా. మరి వాక్యాన్ని ప్రేమించే వారం అయితే వాక్యాన్ని అనుసరించే వారంలాగా ఉంటాం మన జీవితంలో. మరి ఆ విధంగా వాక్యానుసారమైన జీవితాన్ని గడిపే వారంలాగా ఉంటేనే దేవునికి ఇష్టమైన వారంలాగా ఉంటాం. యేసు ప్రభువు తండ్రి అయిన దేవునికి ఎంతో ఇష్టమైన వాడు. తండ్రి యొక్క ఆజ్ఞలన్నిటినీ ఈ భూమి మీద నెరవేర్చడం కోసమే వచ్చి సమాప్తమైందని గర్వంగా చెప్పగలిగారు. మనకు ఏ పైన అప్పగించబడితే, మన ఉద్యోగం కావచ్చు, గృహంలో కావచ్చు, దేంట్లో అయినా మనందరికీ డ్యూటీస్ ఉన్నాయిగా. మీకు ఇంట్లో వంట చేయాల్సిన బాధ్యత ఉంది, పిల్లల పనులన్నీ చూడాల్సిన బాధ్యత ఉంది, వాళ్ళని మంచిగా పెంచాలి, నాకు పాఠాలు చెప్పాలి అని ప్రతి ఒక్కరికి ఒక్కో డ్యూటీ ఉంది. వాటిని ఫుల్ఫిల్ చేస్తున్నామా, 100% ఫుల్ఫిల్ చేయగలుగుతున్నామా లేదనేది మనకు చేతనైనంత మట్టుకు, మనకి శక్తి ఉన్నంత మట్టుకు మనం చేయగలిగినంత వరకు వాటిని సంపూర్ణంగా నెరవేర్చాలి. అప్పుడు మాత్రమే మనకి నిజమైన సంతోషం కలిగిద్ది. వాటిలో ఏ ఒక్కటి మనకు శక్తి ఉండి కూడా చేయగలిగి కూడా ఎప్పుడైతే చేయలేకపోయామో అప్పుడు మనకు తృప్తి ఉండదు. మనం చేసే ఏ పనైనా కావచ్చు,
అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. వారి దృష్టిలో వారికి అది పెద్దది, మన దృష్టిలో మన పని మనకు గొప్పది. కాబట్టి సంపూర్ణంగా నెరవేర్చగలిగినప్పుడు మాత్రమే మనము తండ్రికి దగ్గరగా ఉంటాం అన్నమాట. తండ్రికి ఇష్టమైన వారంలాగా ఉంటాం. కాబట్టి యేసు ప్రభు వారు కూడా తండ్రికి ఇష్టమైన వాడుగా ఉన్నాడు. కాబట్టి తండ్రి తనకు అప్పగించిన పనిని సంపూర్ణంగా 100కి ఇంకా అంతకంటే ఎక్కువ పర్సెంట్ ఏమో మరి అదంతా నెరవేర్చగలిగాడు. కాబట్టి తన ఆత్మని తండ్రి అయిన దేవునికి అప్పగిస్తున్నాడు అని చెప్పేసి దేవుని వాక్యం ద్వారా తెలుసుకుంటా ఉన్నాం. అట్లానే కీర్తనల గ్రంథం ఎందుకు ఈయన ప్రవచనాలను నెరవేర్పు కోసమే ఈ భూమి మీదకి యేసు ప్రభు వారు వచ్చింది. మరి కీర్తన గ్రంథంలో కూడా చూసుకుంటే కానీ 31వ కీర్తన 5వ వచనంలో ఏమని రాయబడి ఉంది? నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. ఎప్పుడో 100 సంవత్సరాల క్రితమే. మరి ముందుగానే ప్రవచన రూపంగా యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చి ఏ ఏ పనులైతే చేయబోతున్నారో, తన బాధ్యత ఏదైతే ఉందో వాటన్నిటినీ ముందుగానే రాయబడి ఉందన్నమాట గ్రంథంలో. మరి ఆ విధంగానే యేసు ప్రభు వారు ఏం చేశారు? భూమి మీదకి వచ్చిన తర్వాత వీటన్నిటిని ప్రవచనాల నెరవేర్పు జరిగింది. 7 మాటలు ప్రవచనాల యొక్క నెరవేర్పే ఈ 7 మాటలు. మరి యేసు ప్రభు వారు ఈ ప్రవచనాలన్నిటిని భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి తండ్రి అయిన దేవునికి తన ఆత్మను అప్పగించినట్టుగా చూస్తూ ఉన్నాం అన్నమాట. మరి మనకు నిత్య జీవం అనుగ్రహించడానికి యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకు? శిలువ మీద తన బలియాగముగా అర్పించబడింది ఎందుకు? మన పాపములన్నిటిని బట్టి. ఆయన ఏమన్నా తప్పు చేశాడా? ఆయనలో ఏ లోపము లేదు కదా, ఏ పాపము ఎరుగని పావనాత్ముడిలాగా ఉన్నాడు కదా. మరి రాజులు కూడా ఆ రోజుల్లో న్యాయాధిపతులు కూడా ఎవ్వరు ఏ లోపము లేదు, ఈయన యందు ఏ లోపము లేదు, ఏ దోషము చేయని వ్యక్తిగా ఉన్నాడు అన్నారు. కానీ రాజాజ్ఞను బట్టి శిక్షించాల్సి వచ్చిందనమాట. మరి అలాంటి దోషరహితుడుగా యేసయ్య ఈ భూమి మీద జీవితాన్ని గడిపాడు అనమాట. మనం కూడా అలాంటి జీవితాన్ని గడపాలనేది ఆయన ఒక మాదిరిగా చూపించడం కోసమే ఈ భూమి మీదకి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అది దేవుని యొక్క చిత్తం. యేసు ప్రభు వారు శిలువ మీద ప్రాణం అర్పించడం అనేది దేవుని యొక్క చిత్తం, తండ్రి అయిన దేవుని చిత్తం. కాబట్టి ఆ చిత్తాన్ని నెరవేర్చాడని చెప్పి మనం చెప్పుకుంటా ఉన్నాం. పేతురుపత్రికలో 1 పేతురుపత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చూసుకుంటే, 1 పేతురుపత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. దేవుని చిత్త ప్రకారము బాధపడువారు. మనందరికీ దేవుని చిత్తం అంటే ఇష్టం ఉందా లేదా? మీ అందరికీ దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనే కోరిక అయితే ప్రతి ఒక్కరిలో ఉంది. కానీ సాధ్యం కావట్లేదని చెబుతూ ఉంటాం. వాక్యానుసారమైన జీవితాన్ని గడపాలి అని పాస్టర్ గారు చెప్పినప్పుడు నిజంగానే సండే అనుకుంటాం, చెప్పేటప్పుడల్లా నాలో ఈ లోపం ఉంది, నేను సరిదిద్దుకోవాలి, నన్ను అమ్మో నిన్న ఇలా చేశాను, ఈ రోజు నుంచి ఇలా చేయకూడదని అనుకుంటాము. మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత, లోకంలోకి వెళ్ళిన తర్వాత మన నిత్య జీవితంలో వాటన్నిటిని ఫాలో అవ్వటం కొంచెం కష్టమే, కానీ సాధ్యమే. అలవర్చుకుంటే సాధ్యం అవుతాయి. ఏ పనైనా పొద్దున్నే 4:30కు లేవటం కష్టమైద్ది, కానీ ఎగ్జామ్స్ ముందు చదవటానికి పిల్లాడిని ఒక 2 నెలల ముందు నుంచి తర్ఫీజ్ చేస్తూ ఉన్నాం, లేపుతా ఉన్నాం ఇంకా అలారం పెట్టి. 15 రోజుల తర్వాత ఇంకా అలారం అవసరం లేదు, 4:30కే లేస్తాడు. ఏ పనైనా అలవాటు పడితే కదా, మనం అలవర్చుకుంటే అది సాధ్యమైద్ది. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఈ వాక్యంలో ఏమనుంది? దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై. ఏం చేయాలంట? మన ఆత్మని దేవునికి అప్పగించాలంటే మనకి ఏం అర్హత ఉండాలి? సత్ప్రవర్తన ఉండాలంట. మంచి ప్రవర్తన కలిగి ఉంటేనే మన ఆత్మ దేవుని వద్దకు చేరిద్ది. లేకపోతే మన ఆత్మను దేవుని వద్దకు పంపించాలంటే అది సాధ్యమయ్యేది ఏం కాదు. మన ఈ భూమి మీద ఏం చేయాలంటే సత్క్రియలు చేసే వారంలాగా ఉండాలి, సత్ప్రవర్తన కలిగిన వారంలాగా ఉండాలి, సత్యవాక్కును ప్రకటించే వారంలాగా ఉండాలి. సువార్తను ప్రకటించడం అనేది ఒక భారంలాగా కలిగి ఉండాలని చెప్పేసి ఇంతకుముందు మాటల్లో చెప్పుకున్న, అది కూడా ఒక గొప్ప సంగతే, అది కూడా మనకి ఇచ్చిన గురుతర బాధ్యతే. ఆ బాధ్యత నెరవేర్చడం కోసమే యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చారు. కాబట్టి మనం ఏం చేయాలంట? మన ఆత్మను తండ్రి అయిన దేవునికి అప్పగించాలంటే ఈ భూమి మీద ఏం చేయాలంట? దేవుని వాక్యము ఎడల, దేవుని ఎడల భయభక్తులు కలిగి సత్ప్రవర్తన కలిగిన వారమై ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. యేసు ప్రభు వారు సత్ప్రవర్తన కలిగి ఉన్నారు కాబట్టి ఆయన యొక్క ఆత్మను తండ్రి అయిన దేవునికి అప్పగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. కాబట్టి మన ఆత్మ చేరవలసిన స్థలం ఏంటిది? పరదైసు అని ఇందాకే చెప్పుకున్నాం కదా. మన ఆత్మ పరదైసుకు చేరాలి.
కాబట్టి ఆ విధంగా మన ఆత్మ మనం అనుకుంటూ ఉంటాం, పాపం చేసిన వాళ్ళందరూ నరకానికి వెళ్తారు, పుణ్యం ఉన్న వాళ్ళందరూ స్వర్గానికి వెళ్తారని. అట్లానే మన సత్ప్రవర్తన కలిగి ఉన్నప్పుడే మన ఆత్మ పరదేశుకు చేరుకుంటుంది అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి మన ప్రవర్తన ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మాత్రమే మన ఆత్మ దేవుని యొద్దకు చేరుతుంది అని చెప్పేసి మనం నేర్చుకోవాలి. కాబట్టి మనల్ని ఏం చేయాలంటే మనం ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉంచుకోవటానికి ప్రయత్నం చేయాలి. అసలు మనం ప్రయత్నం చేస్తున్నామా లేదా అనేది, అబద్ధం ఆడటానికి ఇష్టపడుతున్నామా లేదా సత్యాన్ని కష్టమైనా కానీ నిజం పలకటానికి ఇష్టపడుతున్నామా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. కాబట్టి అప్పుడు మాత్రమే మన ఆత్మ పరదేశుకు చేరుద్దని గుర్తుపెట్టుకోవాలన్నమాట. మరి ఎందుకు యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవునికి తన ఆత్మని అప్పగించారంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచనాన్ని ఒకసారి చూసుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం అందుకంట యేసు ప్రభు వారు ఎందుకు ప్రాణం పెడుతున్నారంటే, ఎందుకు తన ఆత్మని తండ్రి అయిన దేవునికి అప్పగిస్తూ ఉన్నాడు. మరి యేసు ప్రభు వారు దైవ మానవుడు అని చెప్పుకున్నాం, దేవుడు మానవుడు రెండు ఈ భూమి మీద జీవించున్నాడు. కాబట్టి మానవుల్లాగే జీవించాడు. ఆయన ఏమి ఎక్స్ట్రాడినరీగా మామూలు అబ్నార్మల్ లైఫ్ ఏం జీవించాల, మనలాగే తల్లి గర్భమును జన్మించాడు, ఒక కుటుంబంలో తల్లిదండ్రుల ద్వారా పెంచబడ్డాడు, ఈ లోకంలో ఉండే నిందలు అన్నీ పొందుకోగలిగాడు. మనమైతే ఈ భూమి మీద ఎలాంటి జీవితాన్ని గడుపుతూ ఉంటే ఎలాంటి సమస్యలన్నీ వస్తాయి, అలాంటి సమస్యలన్నీ ఆయన కూడా మనకంటే ఇంకా ఎక్కువగా ఆ సమస్యలన్నిటిని ఫేస్ చేశారు. కానీ వాటిలోంచి ఎలా బయటపడాలి, ఎలా ఓర్పు కలిగి ఉండాలి, ఎలా క్షమించే గుణాన్ని కలిగి ఉండాలి, ఏ సందర్భంలో మనం ఎలా వ్యవహరించాలో ఆయన జీవితంలో కూడా ఆ సిచ్యువేషన్స్ అన్నీ ఫేస్ చేశారు. వాటి నుంచి ఎలా బయటపడాలి, ఆ పరిస్థితుల్లో మనం ఎలా నడుచుకోవాలని ఒక మాదిరిగా ఒక ఎగ్జాంపుల్ లాగా తన జీవితాన్ని మనందరికీ చూపించారు. కాబట్టి తన ప్రాణాన్ని ఎందుకు ఇస్తున్నాడంట, మరలా తీసుకొనినట్లు నా ప్రాణమును పెట్టుచున్నాను. యేసయ్య ప్రాణాన్ని ఎవ్వరూ తీయలా, ఆయన అంతటా ఆయన స్వతహాగానే తన ప్రాణాన్ని విడిచిపెట్టారు. మరి మరణించిన వారిని లేపగలిగిన శక్తి ఆయనకు ఉన్నప్పుడు ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టాలన్నా ఉంచుకోవాలన్నా అంతా ఆయన వశంలోనే ఉంది. మరి ఆయనకి సమస్తము సాధ్యమే, ఆయన ప్రాణాన్ని తీయగలిగే శక్తి ఎవరికీ లేదు. ఎందుకంటే ప్రాణం పెట్టింది, ఇప్పుడు చదువుకున్నాం కదా, మరలా తీసుకొనినట్లు నా ప్రాణమును పెట్టుచున్నాను అని చెప్తా ఉన్నాడు అనమాట. మరి కీర్తనల గ్రంథంలో కూడా 16వ అధ్యాయం 10వ వచనంలో చదువు చూసుకుంటే కానీ, నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. పాతాళంలో విడిచిపెట్టబడే ఆత్మ కాదు యేసయ్యది, పరదైస్కు చేరే ఆత్మ అనమాట. దేవుని యొద్దకు మాత్రమే, తండ్రి అయిన దేవుని యొద్దకు తన ఆత్మను పంపించాలని ఆశపడతా ఉన్నాడు. అందుకే తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నానని బిగ్గరగా చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్తలో కూడా 10వ అధ్యాయం 27వ వచనంలో చూసుకుంటే ఏమని రాయబడింది ఒక్కసారి చదవండి. 10వ అధ్యాయం 27వ వచనం. కాబట్టి మనమందరము యేసయ్యను వెంబడించే గొర్రెలము. మరి యేసయ్య స్వరాన్ని విని ఆయన వెంబడించే గొర్రెలముగా ఉంటే ఏం చేయాలో ఈ వచనాలన్నింటిలో నేర్చుకున్నాం. మరి మనం ఎప్పుడూ దేవుని వాక్యాన్ని ప్రేమించే వ్యక్తుల్లాగా ఉన్నామంటే ఆయన వెంబడించే గొర్రెలుగా ఉన్నామని అర్థం. ఈరోజు చాలామంది బయట ఉన్నారు, మనందరం ఇక్కడ కూడుకున్నామంటే ఆయన వెంబడించే గొర్రెలుగా ఉన్నాం. ఆయన స్వరాన్ని విని ఆయన వెంబడించే వారంలాగా ఉన్నాం, త్రోవ తప్పి వెళ్ళే వారంలాగా లేవు మనం. కాబట్టి నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును. యేసయ్య మనందరినీ దృష్టిస్తానే ఉంటాడు. కాబట్టి మనం కూడా ఆయన వలె సత్ప్రవర్తన కలిగి ఆయన వెంబడించే వారంలాగా ఉంటే యేసు ప్రభు వారు ఎలా తన ఆత్మని ఇష్టపూర్వకంగా తండ్రి అయిన దేవునికి అప్పగించాడో అదేవిధంగా మన ఆత్మలను కూడా మనం తండ్రికి అప్పగించే వారంలాగా ఉంటామని చెప్పేసి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి మనం ఆత్మల్ని ఎలా అప్పగించాలని తెలుసుకుంటా ఉన్నాం. యేసయ్య వారి జీవితాన్ని బట్టి విశ్వాసంతో ఆత్మను అప్పగించే వారంలాగా ఉండాలంట. అట్లానే లేఖనాల నెరవేర్పు కోసం ఆయన తన ఆత్మని అప్పగించాడు. లేఖనాల్లో ఏవైతే రాయబడి ఉందో, దేవుని యొక్క చిత్తం ఏదైతే ఉందో, మనం కూడా తండ్రి అయిన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారంలాగా ఉంటే
దేవుని రాజ్యానికి వారసులం అవుతాం. ఆయన నిత్య రాజ్యానికి వారసులు అవ్వాలంటే తండ్రి అయిన దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారములాగా ఉండాలి. యేసుప్రభు వారు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చారు. అదేవిధంగా మనం కూడా ఉండాలి. యేసుప్రభు వారు స్వచ్ఛందంగా తనంతట తనుగా తన ప్రాణాన్ని అప్పగించారనమాట. మనం కూడా స్వచ్ఛందంగా దేవుని వాక్యాన్ని అనుసరించాలి. ఎవరో చూస్తారని, ఎవరో గద్దిస్తారని కాదు. మనలో దేవుని భయం ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మన జీవితాన్ని ఒక మంచి మార్గంలో మనకు ఒక గుర్తింపు ఉండాలి. దేవుడు చూస్తూ ఉంటాడు అనే భయభక్తులు కలిగి ఉంటే కానీ సత్ప్రవర్తన కలిగిన వారంలాగా ఉంటాం అన్నమాట. అట్లానే దేవునికి మనం ఒక మాట ఇచ్చే వారంలాగా ఉండాలి. ఇక్కడ యేసు ప్రభు వారు తండ్రికి ఒక హామీ ఇచ్చారు. ఏమేం పనులైతే ఈ భూమి మీద చేయాలని అనుకున్నాడు వాటన్నిటిని సంపూర్ణంగా నెరవేర్చాను, ఇక నుంచి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నానని చెప్పి సంపూర్ణంగా నెరవేర్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం కూడా అదే రీతిగా మన ఆత్మల్ని దేవునికి అప్పగించాలంటే యథార్థవంతుల్లాగా సత్ప్రవర్తన కలిగిన వారంలాగా ఉండి యేసు ప్రభుని పోలి నడుచుకునే వాళ్ళంలాగా. ఆయన చెప్తా ఉన్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును అని చెప్తున్నాడు. కాబట్టి ఆయన మేపు గొర్రెలమైన మనము ఆయన స్వరాన్ని వినేవారంలాగా ఉన్నామా లేమని మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఆయన స్వరం వినకపోతే ఏం చేస్తాం? దారి తప్పిపోతాం. 99 గొర్రెలను విడిచి ఆ ఒక్క గొర్రె కోసం యేసయ్య పోటీ పడతా ఉన్నాడు, పాటు పడతా ఉన్నాడు. ఆ ఒక్క గొర్రెని తెచ్చి మందలో చేర్చాలని. మనం కూడా అలా తప్పిపోయిన గొర్రెలాగా ఉన్నామా, యేసయ్యని వెంబడించే గొర్రెలాగా ఉన్నామా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. అలాంటి పరీక్షించుకునే కృప దేవాతి దేవుడు ఎల్లప్పుడూ మనకి అనుగ్రహించి ఆయన వెంబడించే గొర్రెల మందలో ఉండాలని కోరుకుందాం. అట్టి కృప దేవాతి దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. మంచిది. ఈ 7వ మాట వివరించిన సోదరులు రామారావు గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను. అందరం ఒకసారి